మాయా. ఆ భద్రకాలుడికి నువ్విచ్చిన మాట కూడా మాయే. నీ యుక్తుల్ని తప్పించుకునే మార్గం మా దగ్గరుంది బేతాళ. నీ మాయాజాలాన్ని ఇప్పుడే అంతమొందిస్తా. ఆగవయ్యా విక్రమా. ఎన్ని పరీక్షలు పెట్టినా నీకు అసలు అలుపేలేదే. ఈ మాయా బేతాళుడితో ఇలా కాదు, మేము ఈ వృక్షం మూలంపై దాడి చేయవలసిందే. బేతాళ వృక్షాన్ని అలా చూస్తున్నావేంటి విక్రమా? మాతో పాటు ఈ వృక్షం మీద జీవించాలని నిర్ణయం తీసుకున్నావా నువ్వు? ఎంత పని చేసావు నరుడా. మా ఇంటికెళ్ళి పండించావు. ఎంత పని చేసావు. నేనెప్పుడూ మీ గుమ్మం కూడా తొక్కలేదే. ఏ కారణంగా ఇలా పగ తీర్చుకుంటున్నావు? నీవు నేర్పిన విద్యే నీరజాక్ష బేతాళ. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. నువ్వున్న లోకమంతా మిథ్య. పట్టించుకోకు. కనుక నాతో పాటు పద. విక్రమా, నాకు తెలియటం లేదు. నువ్వు బుద్ధిమంతుడువా లేక ముద్దువా? నువ్వు బుద్ధిమంతుడువేలే. లేదంటే మా ప్రేతస్థలకొచ్చి 1100 ఏళ్ల బేతాళుడిని తీసుకెళ్తున్నావంటే నువ్వు బుద్ధిమంతుడివే. కానీ కుశాగ్ర బుద్ధి గల చక్రవర్తి సమ్రాట్ విక్రమాదిత్య నిర్బుద్ధి బేతాళుడి వలలో పడ్డాడే. ఎవరు బుద్ధిమంతులో ఎవరు నిర్బుద్ధులో అన్న విషయం త్వరలో తెలుస్తుంది. మేం నిన్ను భద్రకాలుడి సముఖానికి తీసుకెళ్తున్నాం. నడుస్తూ నడుస్తూ కలగట్టున్నావా? మళ్ళీ అదే యక్షయానం తెచ్చావా? అవును బేతాళ, కానీ ఈ మారు నువ్వు మౌనంగా ఉండాలి. మళ్ళీ పిట్ట కథ చెప్తానని వేధించకూడదు. శాంతం అనేది బేతాళ నియమాల్లో లేదు విక్రమా. పైపెచ్చు నేను జ్ఞాని బేతాళుణ్ణి జీవిత జ్ఞానాన్ని నీకు ఇవ్వాలి కదా. ఓ కాలుడా, మళ్ళీ తీసుకెళ్తున్నావా నేస్తం? తోడేస్తున్నావు నా ప్రాణం. మొదటి నుంచి నాకు అనిపిస్తోంది నువ్వు నా బద్ధ శత్రువని. కానీ నీ వాహనం ఎక్కడం వలన నాకు తప్పక లాభం కలుగుతుంది. మా ప్రేతస్థలిని నేను పైనుంచి అందులోంచి సుందర సుందర దృశ్యాలను చూసుకుంటాను. ధన్యుణ్ణి విక్రమా. నువ్వు నాకు ఆనందాన్ని ఇస్తున్నావు. ఈ సంతోషంలో నేను నీకు వినిపిస్తాను ప్రేత గీతం. ఈ రాత్రి, ఈ వెన్నెల విక్రమా, నీకు వినిపించనున్నాడే బేతాళుడు ఓ మంచి కథ. ఇప్పుడు ఇంకే కథలు వద్దు బేతాళ. మాకు నీ కుతంత్రమంతా తెలిసిపోయింది. ఇక మేము నీ కథల జోలికి రాము. నువ్వెంతైనా అనుకో, కానీ నేను మాత్రం బేతాళ నియమాలకి బద్ధుణ్ణి. నేను నీకు కథ చెప్పక మానను. ఆ కథ చెప్తుంటే నీకు తెలుసు కదా, నువ్వు మధ్యలో మాట్లాడేస్తే శరమౌలే. అప్పుడే బేతాళుడు మళ్ళీ నువ్వు కథ చెప్పాలనుకుంటే చెప్పుకో, కానీ మేం వినేది లేదు. నీ ఇష్టం వచ్చినట్టు చూసుకో. మరి నువ్వు కథ వినకపోతే కథాంతంలో నేను నిన్ను ప్రశ్న అడిగితే దానికి జవాబులా ఇద్దామని. జవాబు ఇవ్వకుండా ఈ ప్రేతస్తుల నుంచి బయటికి ఎలా వెళదామని. విక్రమ, కథ వినకుండా ఉండే ముందు ఆలోచించు. ఆలోచించు ఆలోచించు విక్రమ, కథ మొదలు పెట్టే ముందు ఒక చివరి ప్రశ్న అడుగుతాను. కథ మొదలవ్వలేదు గాని ప్రశ్నలు మొదలయ్యాయి. వినమంటుంటే. విక్రమ, ఏది చెప్పు.
ఒక రాజులో అత్యుత్తమమైన గుణం ఏంటో ఇప్పుడు నువ్వు చెప్పు. నువ్వు ఒక నిజమైన రాజువైతే నువ్వు చెప్పగలవు ఆ అత్యుత్తమమైన గుణం ఏంటో. ఇది ఒక ప్రశ్నేనా బేతాళా? ఈ ప్రశ్నకు జవాబు మా రాజ్యంలోని ఏ సైనికుడైనా ఇవ్వగలడు. రాజుకు ప్రథమ లక్షణం న్యాయశీలత. న్యాయశీలత సాహసం కాదా? సాహసం, శౌర్యం, సత్యం ఈ గుణాలన్నీ వ్యర్థమే ఒక రాజు న్యాయశీలుడు కాకుంటే. నువ్వు సత్యవంతుడివి, సత్యం పలికావు నువ్వు. ఇప్పుడు మేము నీకు న్యాయం గురించి కథ చెప్తాను. ఇదేమీ ఆషామాషి కథ కాదు. ఇది సూర్యుడు కిరణాలకి చెప్పిన కథ. కిరణాలు సముద్రానికి, సముద్రం మేఘాలకి, మేఘాలు ఒక పువ్వుకి, ఆ పువ్వు ఓ తుమ్మెదకి, ఇక ఆ తుమ్మెదేమో నాకు చెప్పింది. అది నేను నీకు చెప్పాల్సిందే. ఒకప్పుడు అందరికంటే న్యాయశీలమైన రాణి భానుమతి ఉండేది. న్యాయమే వారి అస్తిత్వమట. సేనాపతి గారు, ఏమిటిదంతా? ఏం జరిగింది? మహారాణి, ఈ ఇద్దరు కవలలు సుయోగ దుర్యోగులు. వీరు ఈ వ్యాపారి ఇంటికి నిప్పంటించారు. నిజమేనా? మహారాణి, ఎవరైనా బ్రాహ్మణులకి భిక్ష వేయకపోతే వారికి వారి శాపం తగులుతుంది కదా. మహారాణి గారు, చెమటొచ్చి సంపాదించిన ధనాన్నంతా రోజు భిక్షగా ధర పోసేస్తే ఇంక కుటుంబం ఎలా గడుస్తుంది? ఈ పేదవాడికి న్యాయం చేయండి మహారాణి గారు. శాంతించు. ఇచ్చానుసారం చేసే దానం వర్తకుడి స్వయం నిర్ణయం. భిక్ష ఇవ్వడం, ఇవ్వకపోవడం. ఈ కవలలు వర్తకుడి ఇల్లు తగలబెట్టి పెద్ద అపరాధం చేశారు. సేనాపతి గారు, మన రాజ్యంలో ఈ అపరాధానికి ఏమిటి శిక్ష? మహారాణి, 8 ఏళ్ల కఠిన కారాగార శిక్ష. సరే అయితే వీరిని తీసుకెళ్ళండి. ఇద్దరిని కారాగారంలో బంధించండి. క్షమించండి మహారాణి గారు, క్షమించండి. కానీ దుర్యోగుడి అపరాధానికి శిక్ష నాకెందుకు? నేనే అపరాధము చేయలేదు మహారాణి గారు, నేనే అపరాధము చేయలేదు. అంటే? మహారాణి గారు, ఇల్లు తగలబెట్టింది దుర్యోగుడు, నేను కాదు. నాకేం తెలియదు మహారాణి గారు, నేను నిరపరాధిని. మహారాణి, సుయోగుడు వాస్తవమే చెప్తున్నాడు. వారు అవిభక్త కవలులే గాని వారి ప్రవృత్తిలో పోలికే లేదు. దుర్యోగుడు కోపిష్టి, తామసిక ప్రవృత్తి కలవాడు. కానీ సుయోగుడు సత్ప్రవర్తన కలవాడు. సరే, అలాగైతే సుయోగుణ్ణి శిక్షించడం ఉచితం కాదు. ఇద్దరూ కవలలన్న కారణంగా దుర్యోగుడికి వేయాల్సిన శిక్ష సుయోగుడికి వేయడం న్యాయం కాదు. మహారాణి గారు, తమరు ఎవరికీ శిక్ష వేయకుంటే మరి నాకెలా న్యాయం జరుగుతుంది? మహారాణి, నిరపరాధిని శిక్షించడం, అలాగే అపరాధిని వదిలిపెట్టడం రెండూ న్యాయ వ్యతిరేకమైనవే. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కేవలం తమరే న్యాయం చేయగలరు మహారాణి. మా అస్తిత్వం న్యాయ నిర్ణయంలోనే ఉంది. ఏం చెయ్యాలో మేం నిర్ణయిస్తాం. విక్రమా, ఆలోచనలో పడిపోయావు కదా నువ్వు. సర్లే చెప్పు, ఒకవేళ నీకిలాంటి పరిస్థితే వస్తే అప్పుడు నువ్వేం చేస్తావు? నేను చెప్తానుండు. నువ్వు సోదరులిద్దరికీ శిక్ష వేస్తావు, లేదా ఇద్దరిని విడిచిపెట్టేస్తావు. ఎందుకంటే నువ్వు ఒప్పుకున్నా లేకున్నా నీ స్వభావం అదే, అటు లేదా ఇటు. మహారాణి, నిరపరాధిని శిక్షించడం, అలాగే అపరాధిని వదిలిపెట్టడం రెండూ న్యాయ వ్యతిరేకమైనవే. ఈ క్లిష్ట పరిస్థితిలో సహాయం చేసేవారు కేవలం ఒక్కరే ఉన్నారు.
ప్రణామం మహారాణి. రాజయోగి గారెక్కడా? వారిప్పుడు యోగ సాధనలో ఉన్నారు. మీరు నాతో దయచేయండి. పద. రాజయోగి వర్య ప్రణామం. కళ్యాణమస్తు. రాజయోగి వర్య, ఇలా వేళ కాని వేళ వచ్చినందుకు క్షమించండి. అదేం లేదు మహారాణి, ప్రాతకాల సమయం, ఈశ్వరుణ్ణి తలుచుకునేందుకు చాలా మంచి సమయం. మీరు మంచి సమయంలోనే వచ్చారు. రాజయోగి వర్య, ప్రతిరోజు మీరీ పర్వతాన్ని తమ దివ్య దృష్టితో చూస్తున్నారు. ఏకాగ్రతతో చూస్తూ కూర్చుండిపోతారు. ఇది సాధారణ పర్వతం కాదు మహారాణి. దీనికి సంబంధించి ఎన్నో ఉదంతాలున్నాయి. ఒకప్పుడు అసురులకు దేవతలకు యుద్ధం జరుగుతున్నప్పుడు, అసురుల్ని దేవతలు చంపుతున్నప్పుడు మృతులైన వారిని ఈ పర్వత శిఖరానికే తెచ్చేవారట. ఎందుకని? ఎందుకంటే విన్న ఉదంతం ప్రకారం ఈ పర్వతం మీద జీవనదానం అనే ఒక ఔషధి ఉంది. దానితో మరణించిన వ్యక్తికి మళ్ళీ ప్రాణం పోయడం వీలవుతుంది. మీకు వదంతుల మీద నమ్మకం ఉందా? ఈ వదంతులు సత్యమూ కావచ్చు, అసత్యమూ కావచ్చు. నేను ప్రస్తుతం తాంత్రిక విద్యని అభ్యాసం చేస్తూ ఉన్నాను. రాజయోగి వర్య, మీకు ఎన్నెన్నో విద్యలు తెలుసు. అది వరం అవుతుందా లేక శాపమా? మహారాణి, ఎవరి వద్ద శక్తులుంటాయో అది వారికి వరమే అవుతుంది. కానీ ఎవరు ఆ శక్తిని ప్రయోగిస్తారో అది మాత్రం వారికి శాపమే. అంటే అర్థం, ఒకే కార్యం కొందరికి వరం కావచ్చు, కానీ అదే కార్యం వేరొకరికి శాపం కావచ్చు అంటారు. ముమ్మాటికి నిజం. రాజయోగి వర్య, తమరు దివ్యులు. తమ వద్దకు వచ్చినంతనే మా సమస్య పరిష్కారమైంది. మాకు అనుజ్ఞనివ్వండి. కానీ మీ సమస్య ఏమిటి మహారాణి? రాజయోగి వర్య, జీవితంలో మొదటిసారి మేమొక న్యాయం చేయలేకపోయాం. కానీ మీరేమీ చెప్పకుండానే మాకు దారి చూపించారు. శుభం భూయాత్. రాజయోగి వర్య, మీ విద్యల ముందు ఈ హారం చాలా చిన్న కానుక. కానీ మీరు దీన్ని స్వీకరిస్తే మాకు సంతోషం కలుగుతుంది. అనుజ్ఞనివ్వండి. కళ్యాణమస్తు. విక్రమా, అప్పుడప్పుడు ఏమవుతుంటుందంటే ఎవరో ఎక్కడో గానం చేస్తే అది ఇంకెవరి మనసులోనూ వినిపిస్తుంది. అదే రాణి భానుమతికి జరిగింది. రాజయోగి వేరే ఏదో విషయం చెప్తే రాణి గారికి తమ సమస్యకు పరిష్కారం లభించింది. మా న్యాయమే మా అస్తిత్వం. అపరాధికి శిక్ష, నిరపరాధికి స్వేచ్ఛ జీవితం. ఇదే ఈ భానుమతి చేసే న్యాయం. కానీ మహారాణి, ఇటువంటి పరిస్థితుల్లో అపరాధి అలాగే నిరపరాధి ఇద్దరూ కలిసే ఉండవలసి వస్తుంది. నిజమే. అందుకే మేము నిర్ణయించాం, దుర్యోగుడు సుయోగుడు ఇద్దరు ధార్మిక శిక్ష కోసం 8 ఏళ్లు ఆశ్రమానికి వెళ్ళాలి. క్షమించాలి మహారాణి, దీనివలన దుర్యోగుడు స్వతంత్రుడైపోతాడు గదా. లేదు,
అలా ఎప్పుడూ జరగదు. దుర్యోగునికి ధర్మచింతన లేదు, తామసిక ప్రవృత్తి కలవాడు. అతనికి ఆశ్రమం వంటి పవిత్ర స్థానం కూడా కారాగారం వంటిదే. ఇక సుయోగునిది ఎంతో ధార్మిక ప్రవృత్తి. అతనికి ఆశ్రమం ఎంతో అనుకూలమైనది. అంటే దుర్యోగునికి కారాగార శిక్ష, ఇక సుయోగుడికి బహుమతి. అవును సేనాపతి గారు. ఇంకో విషయం, దుర్యోగుడు సుయోగుడు చెప్పిన మాట వినాలి. ఒకవేళ దుర్యోగుడు సుయోగుణ్ణి ఎప్పుడైనా ఎదిరించాడంటే వీరి శిక్షాకాలం 8 ఏళ్ల నుంచి 14 ఏళ్లకు పెరుగుతుంది. ఇదే మా ఆదేశం. మహారాణి, ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఇంతటి చక్కటి తీర్పు, ఇలా న్యాయం చేయడం మీకే సాధ్యం మహారాణి. న్యాయశీలి మహారాణి భానుమతికి న్యాయశీలి మహారాణి భానుమతికి న్యాయశీలి మహారాణి భానుమతికి. అలా ప్రజలందరూ రాణిగారి న్యాయ నిర్ణయాన్ని ప్రశంసిస్తుంటే అనుకోకుండా రాణిగారికి ఓ సంఘటన ఎదురైంది. అది వారి న్యాయశీలతకే పరీక్షలా నిలిచింది. మహారాణి, మన రాజయోగి. రాజయోగికేం జరిగింది? రాజయోగిని ఎవరు హత్య చేస్తుంటారు? విన్నావా విక్రమ? ఏమన్నా అర్థమైందా? ఆ ఈశ్వరుడి లీలలు చూసావా? అదిగాక ఆ రాజయోగిని మహారాణి భానుమతి తమ గురు సమానులుగా చూస్తే ఆ ధ్యాని, జ్ఞాని, బుద్ధిశాలి మహాపురుషుణ్ణి ఎవరో హత్య చేశారు. మహారాణి, రాజయోగిని హత్య చేసిన వాడిని పట్టుకున్నాం. ఈ హత్య చేసింది వీడే. ఎందుకు చేశావి పని? రాజయోగి వంటి మహా మనిషితో నీకేం శత్రుత్వం ఉంది? మేమడుగుతున్నది నిన్నే, జవాబు చెప్పు. ఎందుకు చేశావు నువ్వు ఈ హత్య? వీడంత తేలిగ్గా చెప్పడు. నేను చెప్తాను మహారాణి. ఈ హారాన్ని మీరు రాజయోగికి ఇచ్చారు. వీడింట్లో దొరికింది ఇది. ఈ హారం కోసమే వీడు రాజయోగిని హత్య చేశాడు. ఒక హారం కోసం నువ్వు రాజయోగిని హత్య చేస్తావా? నీ అపరాధం క్షమించదగినది కాదు. నీ అపరాధానికి శిక్ష మరణ శిక్షే. సేనాపతి గారు, ఈ హంతకుణ్ణి తీసుకెళ్ళండి. వద్దు మహారాణి. పద, నాకేం తెలియదు. ఈడ్చుకురండి. మట్టిలో కలిసే తనువు, క్షణభంగుర జీవితం, ఇవే ప్రకృతి సిద్ధమైన లక్షణాలు విక్రమ. ఆ రాజయోగి భానుమతి వంటి సత్యప్రియ, మేధావి అయిన మహారాణికి మార్గదర్శకుడిగా ఉన్నాడు. ఆయన జీవితం క్షణమాత్రంలో అయిపోయింది. రాజయోగి హత్య జరిగాక రాణి భానుమతి కేవలం దుఃఖించడమే కాదు, వారి హత్యకి స్వయంగా తనే కారణమని భావించింది. ఈ అపరాధ భావనలో ఆమె ఎంతో కృంగిపోయింది, మునిగిపోయింది. మహారాణి గారు, మహారాణి, ఎంతకాలం మీరు రాజయోగి హత్యకు మీరే దోషులని భావిస్తూ ఉంటారు. మరేం చేయాలి సేనాపతి గారు? మేమా హారాన్ని రాజయోగికి ఇచ్చి ఉండకూడదనే భావన మమ్మల్ని ఎంతగానో వేధిస్తోంది. మహారాణి, అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. ఆ అపరాధంలో మీ ప్రమేయం ఏమీ లేదు. ఆ అపరాధం చేసిన హంతకుడు తన వాంగ్మూలం ఇచ్చేశాడు. సేనాపతి గారు, తార్కికంగా అది నిజం కావచ్చు, కానీ మా మనసుకి, మా అంతరాత్మకి ఎలా నచ్చ చెప్పాలి? సేనాపతి గారు, మీరిక వెళ్ళండి. వెళ్ళి రాజకార్యాలు చూసుకోండి. ఇలా మమ్మల్ని కొంతకాలం ఒంటరిగా ఉండనివ్వండి. అలాగే మహారాణి.
మహారాణి, రాజయోగి వర్య, మాకు న్యాయం చేయండి మహారాణి, మాకు న్యాయం చేయండి. మా న్యాయమే మా అస్తిత్వం. మేం న్యాయం చేయవలసిందే.